అమ్మా మా అబ్బాయిని చూసి 3 నెలలు అయింది. ఎలా ఉన్నాడో ఏంటో. ఇదేంటి ఇంట్లో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయాలి. 101. హలో ఫైర్ స్టేషన్ సార్, ఇక్కడ ఇల్లు తగలబడిపోతుంది, త్వరగా రండి సార్. మా అబ్బాయి కోళ్ళు ఇంట్లోనే ఉన్నారు, త్వరగా వెళ్ళి కాపాడాలి. బాబు ఓం సత్య సంకల్పాయ నమః, ఓం సర్వమంగళ్య నమః, ఓం మహాదేవాయ నమః, ఓం పరమేశ్వర. ఇంట్లో ఎక్కడో మంటలు అంటుకున్నాయి, త్వరగా నీళ్ళు పోసి ఆపేయాలి. మా అత్తయ్య గారు గొంతులాగుంది. క్షేమ నితి, త్వరగా రండి, ఇల్లు తగలబడిపోతుంది, బయటికి రండి. అత్తయ్య సరైన సమయానికే వచ్చారు. ఇప్పుడే కోటి అభిషేకాలు పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడుతున్నాను. అమ్మో పూజ చేసుకుంటున్నావా? భయపడిపోయాను. పనులే చక్కగా పూజ చేసుకుంటున్నావు, నేను కూడా దండం పెట్టుకుంటాను. ఇంతకు సోమవారం ఎక్కడున్నారు? అంతేనా? ఇంకేం పూజలు చేసావు? అంతేకాదత్తయ్య, ఇంకా మంగళ దోష నివారణ పూజ, చండీ హోమం, రుద్ర హోమం కూడా చేస్తున్నాను. అత్తయ్య కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకోండి. సరే సరే, భగవంతుడా మమ్మల్ని చల్లగా చూడయ్యా. ఇదేంటి మా అమ్మ గొంతులా ఉంది? ఇదేంటి మా అబ్బాయి గొంతులా ఉంది? అమ్మో నా పెద్ద కొడుకులా ఉన్నాడు. అమ్మో ఏం చేసావు? నన్ను కాపాడడానికి దేవతలా వచ్చావా అమ్మా? అయ్యో అత్తయ్య మామూలు మనిషి కాదు, నా దేవుడు. అయ్యో క్షమించండి స్వామి. అమ్మో నీ మాయ మాటలతో మా అమ్మని మోసం చేస్తున్నావు కదా. అయినా దేవుని గదిలో ఎందుకు కూర్చోబెట్టా? అయ్యో అత్తయ్య అపచారం, మళ్ళీ లంపలేసుకోండి. ఆయనే నా పతి దైవము. ఆ దేవుడు ఈ దేవుడు అని కాకుండా పతియే నా దైవం అని నేను ప్రార్థించుకుంటున్నాను. అమ్మా దాన్ని నమ్మద్దే, నాకు ఇక్కడి నుంచి విముక్తినివ్వు. ఇక్కడే కూర్చోబెడతావా? అప్పుడప్పుడు కొంచెం బయటకు వదులుతావా? అయ్యో ఆర్తి ఇచ్చిన తర్వాత కొంతసేపు బయటకు వదులుతాను అత్తయ్య. అంతేకాదు అత్తయ్య, పతికి ఇంట్లో ఐశ్వర్య పూజ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం ఆడుతుంది అత్తయ్య. అమ్మో లక్ష్మీదేవి తాండవమే. మహాతల్లి మమ్మల్ని ఆశీర్వదించమ్మా. లక్ష్మీదేవి కోసం నన్ను బలి చేయకమ్మా, ప్లీజ్ అమ్మా. ఇదేదో బాగుంది క్షేమ. మీ మాయ గారిని కూడా దేవుడి గదిలో కూర్చోబెట్టి నేను కూడా పూజ చేసుకుంటా. ఈ మధ్యన ఆ గుళ్ళు ఈ గుళ్ళు అని కూడా తిరగలేకపోతున్నా, మాకు చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. అంతేకాదు అత్తయ్య, నిప్పుల మీద నడిపిస్తే బంగారం కూడా యోగ్యత వస్తుందంట. మీ మాయ గారిని నిప్పుల మీద పరిగెత్తిద్దాం, బంగారంతో పాటు ఇల్లు కూడా కొనేయచ్చు. దీన్ని దుంపతగా మన నాన్నని కూడా ఇరికించుతావు కదే. ఇంకా నన్ను ఆ దేవుడే కాపాడాలి.